హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం చికెన్ కర్రీతో వచ్చేసాను. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. ఒక 3/4 kg చికెన్ తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకున్నాను, క్లీన్ చేసి. ఆ వాష్ చేసుకున్న చికెన్ని ఇంకేం చేయనవసరం లేదు. కొద్దిగా ఆయిల్ వేసుకొని డైరెక్ట్గా ఫ్రై చేసుకుంటున్నాను, డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇలా డీప్ ఫ్రై చేసుకొని ఆ పీసెస్ని పక్కన పెట్టేసుకుందాము. కొద్దిగా వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. ఈ పీసెస్ని పక్కన పెట్టేసుకొని 3 ఉల్లిపాయలని 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఆయిల్లో వేసుకున్నాను. ఆయిల్ మాత్రం 5 స్పూన్స్ పెద్ద స్పూన్తో వేసుకోండి కర్రీ కోసము. ఇంకా వేసుకొని అవి బాగా ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. టొమాటోస్ ఒక 2 దాకా కట్ చేసుకున్నాను. 5 పచ్చిమిర్చి 2 సరిపోతాయి. టొమాటోస్ ఎక్కువగా అవసరం లేదు ఈ కర్రీ కోసము. చక్కగా ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా పట్టుకోండి, టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ఫుల్గా కర్రీ కోసము. ఇంకా 1 స్పూన్ దాకా వేసేసుకున్నాను. వేసుకొని హై ఫ్లేమ్లోనే పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసేసుకోవాలి. ఈజీగానే ఫ్రై అయిపోతుంది, టైం ఎక్కువేం పట్టదు. మనం ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా, అవి ఈ టైంలో వేసుకోవాలి. ఈ టైంలో వేసేసుకొని దానిలో పసుపు ఒక 1/2 స్పూను, ఉప్పు ఒక 1 స్పూన్ దాకా వేసుకోవాలి పెద్ద స్పూన్తోనే. నేను చికెన్ పీసెస్కి ఉప్పు కానీ పసుపు కానీ ఏం వేయలేదు, డైరెక్ట్గా ఫ్రై చేసుకున్నాను. ఓకేనా. ఇంకా పసుపు ఒక 1/2 స్పూను, ఉప్పు ఒక 1 స్పూను తగినంత వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఉప్పుతో పాటు దీనిలో నేను ఇప్పుడు ధనియాల పొడి, కారం, ఇంకా గరం మసాలా అన్ని పౌడర్స్ ఇప్పుడే వేసేసుకుంటున్నాను. చూపిస్తున్నాను చూడండి. ఒక 1 స్పూన్ దాకా కారం వేసుకున్నాను. మీరు తినే స్పైసీని బట్టి ఉప్పు కారాలు వేసుకోండి. ఇంకా కారం కూడా వేసుకొని దాంతోపాటు ధనియాల పొడి ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను. 1.5 స్పూను. గరం మసాలా మాత్రం 1/2 స్పూనే వేసుకుంటాను ఏ కర్రీలో అయినా, ఎందుకంటే ఘాట్ అయిపోతుంది కాబట్టి. ఓకేనా. ఎక్కువగా వేసుకోకండి, గొంతు మంట అయిపోతుంది, కర్రీ తినడానికి అంత టేస్టీగా అనిపించదు అనమాట. ఇదేమో జీలకర్ర పొడి అనమాట. జీలకర్ర పొడి ఒక 1 స్పూన్ దాకా వేసుకున్నాను, అది కూడా బాగుంటుంది కర్రీలో. ఇంకా చక్కగా కర్రీ చేసే ముందు ఈ పౌడర్స్ పట్టి పెట్టుకోండి, మనకి కర్రీ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. చక్కగా మిక్స్ చేసేసుకొని వాటర్ కొద్దిగా వేసుకోవాలి, ముక్క ఇంకొద్దిగా ఉడకాలి కాబట్టి. ఓకేనా. ఒక 3 టీ గ్లాసెస్ వాటర్ సరిపోతాయి. వాటర్ వేసాక మాత్రం మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఉడికించుకోండి, ఈజీగానే అయిపోతుంది కర్రీ అనేది, మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి. ఓకేనా. వాటర్ ఎక్కువగా వేసేసుకోకండి, 3 టీ గ్లాసెస్ సరిపోతాయి. అది కుక్ అయ్యేలోపు అవిసె గింజలు 1 స్పూను, నువ్వులు 1 స్పూను, ఎండు కొబ్బరి కొద్దిగా వేసుకొని 1/2 స్పూన్ అంతా మిక్సీ పట్టుకున్నాను పౌడరు. ఆ పౌడర్ని ఇలా బబుల్స్ వచ్చే టైంలో వేసుకోండి. వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఈ పౌడర్ వేసాక మాత్రం లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఆయిల్ పైకి తేలేంతసేపు ఉడికించుకుంటే సెమీ గ్రేవీతో ఈ కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోతుంది. ఈసారి కర్రీని ఈ పౌడర్ వేసి ట్రై చేయండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ 2 బాగుంటాయి. ఇలా దగ్గర పడిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకొని గార్నిష్ చేసి సర్వ్ చేసేయడమే. నేను నెయ్యి కూడా కొద్దిగా 1/2 స్పూన్ దాకా వేసుకున్నాను. టేస్టీగా ఉంటుంది కర్రీలో, తినేటప్పుడు ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఓకేనా. చెప్పాను కదా, కొత్తిమీర కరివేపాకు వేసుకొని 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే మన కర్రీ అయితే సూపర్ టేస్టీగా రెడీ అయిపోయినట్టే. నచ్చిందా? ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. మీకు ఫైనల్ టెక్స్చర్ చూస్తే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి, నాకు కూడా అలానే ఉంది. మీరు ట్రై చేయండి, ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను, మీ ఝాన్సీ రాణి. నేనైతే ఈ సండే కోసం ఈ కర్రీ చేసుకున్నాను. చాలా యమ్మీగా ఉంది. ఎప్పుడు చెప్పే విషయమే, నేను చెప్పడం కాదు, చూస్తే కాదు, మీరు ట్రై చేసిన తర్వాత మాత్రమే కర్రీ ఎలా ఉందో చెప్పగలరు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.